ఏమైంది వేళ యతలో ఈ సందడి బావా నాకు లైఫ్ లో పెద్దగా ఆశలేమీ లేవురా ఏదో నయనతార లాంటి అమ్మాయి దొరికితే చాలు రేయ్ నయనతార ఏమైనా స్కూల్ ముందు రేగాలు అమ్ముకునే అమ్మాయి అనుకున్నావా ఏ ఈ రకుల్ ప్రీత్ సింగ్ కాజల్ తమన్నా ఇలాంటి వాళ్ళు వస్తే వద్దంటావా కౌసల్య క్లయింట్ ఎవరు? అదిగో వాళ్ళే. అభిమన్యు. హాయ్ హాయ్. ఐశ్వర్య బాలకృష్ణ, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. వెల్కమ్ టు happymarriage.com. ప్లీజ్ కమ్ ఇన్. యా వి కమింగ్. దీనికంటే రావద్దని మొహం మీద గుద్దినట్టు చెప్తే సరిపోతుందిగా. Can I use this room? Yeah, sure. Thank you. కూర్చోండి కూర్చోండి ప్లీజ్. సార్ మీ బయోడేటా కాస్త ఇస్తారా? బయోడేటానా? నాకు జాబ్ అంటేనే అసలు పడదండి. అయ్యో అలర్జీ అవుతుంది. అలర్జీనా? స్కిన్ అలర్జీ. ఇలా చూడండి, మా ఆఫీస్లో మీకు జాబ్ ఇవ్వడానికి నేను బయోడేటా అడగలేదు, మీకు మ్యాచ్ వెతకడానికి బయోడేటా అడుగుతున్నాను. అక్కర్లేదే, నాకు ఆల్రెడీ అమ్మాయి దొరికిందే. మరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చాను కాబట్టి అమ్మాయి దొరికింది. ఏంటి వాగుతున్నావు? ఇప్పుడే చూశాను, ఎప్పుడో చూసినట్టుగా ఉంది. ఇప్పుడే కలిశాను, కానీ ఎప్పుడూ కలిసే ఉండాలనుంది. ఎలా ఉంది కవిత? హలో, బీచ్ లో మీ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పాల్సిందంతా ఇక్కడ మా ఆఫీస్ లో కూర్చొని చెప్తున్నారు. ఏం కావాలి మీకు? ఐ లవ్ యూ సో మచ్. ఐ వాంట్ టు వెడ్డింగ్ యూ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అలాగే మీరు ఓకే చెప్తే మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. హౌ డే యు? ఐ లవ్ యూ నా. ఇది ఆఫీస్ టైం, ఇవన్నీ ఇక్కడ మాట్లాడలేము. ఈవినింగ్ 5 o'clock పైన రండి, అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీ బామ్మ బకెట్ అనేసరిని హాఫ్ డే లీవ్ పెట్టండి. ఎవరు లేని కాఫీ షాప్ లో కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం. పోయిన వారమే బామ్మ చనిపోయిందని లీవ్ పెట్టాను. సరే ఓకే, మనం ఈవినింగ్ మీట్ అవుదాం. జవాబు పాజిటివ్ గానే ఉంటుందిగా? ఖచ్చితంగా ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంటుంది. ఇప్పుడు మీరు బయలుదేరతారా ప్లీజ్? ఐశ్వర్య బాలకృష్ణ, ఇకపై మన మధ్య నో ప్లీజ్ నో సారీ, ఓన్లీ సీ యూ సూన్.